US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు. ఉదయం 11:30కి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇస్తే మీకేం అవసరం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మీరెవడు అని మాట్లాడతారు పోలీసులు. చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా, ఇంకేమైనా సాకిరేవు పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారా అనేది ఆ ఎస్ఐసిఐ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇంత జరిగి ఆస్తి నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు. మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమనండి అని చెప్తాను. నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాను. చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన నేర్చుకుంటే బాగుంటుంది అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. సుమోటోగా కూడా పోలీసులు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు చేయాలని 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించింది. ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా, అందులో దూడలు ఉన్నాయి కదా, కోసుకోవచ్చు అంటారు. ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా, మగ జంతువులు అయితే కోసుకోవచ్చు అని అంటారు. ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి. కౌ స్లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది, లేకపోతే కౌ స్లాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పిరని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తూ లా అండ్ ఆర్డర్ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇది పోయిన సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా, పోయిన సంవత్సరం కూడా బక్రీద్ పండుగ జూన్ నెలలోనే వచ్చింది. పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌ స్లాటర్ అనేటువంటి యాక్ట్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది. మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ 2 లైన్లు చదివి వినిపిస్తాడు. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ. అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. అంటే వాళ్ళ దృష్టిలో ఆవైతేనే పోయొద్దు, ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ పోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం. తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడొద్దు, తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోండి. ఎందుకంటే ఒక వకీలుగా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం, మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్ అన్న బాధ్యత అనుకుంటున్నాం. అంతేగాని ఫలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఫలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి ఎవరిని చంపినా మేము ప్రేక్షక పాత్ర వహిస్తామనేటువంటి మెదక్ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పోలీసు ఉన్నతాధికారులకు తీసుకుపోయి నిన్నే సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు. ఉదయం 11 గంటలకు సంఘటన స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకి స్టాపింగ్ అయిన వరదాకా పోలీసుల చర్య నిష్క్రయాపరత్వం. అంటే పోతే పోన్లే ఏమైతుంది, నీకేంద్రబాయ్ పో అంటాడంట ఒక సీఐ. వాడు కోస్తేంది అమ్ముతేంది నీకేంద్రబాయ్ అంటాడంట. అయ్యా సీఐ గారు నీకు తెలవాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ 21, 20, 23వ తారీఖు రోజు పంపించారు. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ 29 రోజు, పోయినసారి జూన్ 29 రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీలకు పైన ఉంది, టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఒక చీఫ్ సెక్రటరీలకు కాదు మీ డీజీ గారికి కూడా పంపించినారు. ఎన్నో తారీఖు రోజు 21 జూన్ 2023 రోజు పంపించారు. ఏం రాశారు సబ్జెక్ట్ లోపలనే చూడాలి. స్టాపింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్. దేన్ని ఇల్లీగల్ కిల్లింగ్ అంటారో మళ్ళీ చెప్తాను. సాక్రిఫైసెస్ ఆఫ్ కౌస్, క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని ఉంది. ఆవులు, దూడలు, ఒంటెలు మరియు ఇతర ఎనిమల్స్ విషయం లోపల ఆన్ ద అకేషన్ ఆఫ్ బక్రీద్, రిగార్డింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గైడ్ లైన్స్ ని మీకు ఇస్తున్నామని పోయిన జూన్ లో ఇచ్చి చాలా స్పష్టంగా
చీఫ్ సెక్రటరీలకు డీజీపీలకి ఒక ఆవును కోస్తేనే కాదు, దూడను కోస్తేనే కాదు, ఆవు దూడలతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంటెలను కోయొద్దని, ఇతర ఏ పశువులను కోయొద్దని, ఒకవేళ కోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షకులైనటువంటి కొంతమంది హిందూ బంధువులు మెదక్ టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి, సార్ అందులో ఆవులు లేవంటున్నావు, ఆవులు కాదు సార్ దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్, ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితలేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించమని అడిగితే ఉదయం 11 నుంచి సాయంత్రం దాకా టైంపాస్ చేసింది పోలీసులు. దానివల్ల జరిగిన నష్టం ఈ రోజు 3 హిందువులకు స్టాపింగ్ అయింది. తర్వాత జనాలు ఆందోళనకు గురై ఆవేదనకు గురై పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించేందుకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం. ఆస్తి ధ్వంసం, ఆస్తి నష్టం, హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది. కానీ దీని కారకుడైనటువంటి సీఐ ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు. ఇది దురదృష్టకరం. పోలీసులు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు, రోడ్డు మీద కెమెరాలు పట్టుకొని లైసెన్సులు లేవని అడుగుతారు. మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకేం పని లేదా, మాకు పని లేదా అని మాట్లాడతారు పోలీసులు. మరి ఎవరు పని చేయాలి సార్? ఏం చెప్పింది భారత ప్రభుత్వం? అందరు డీజీపీలకు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది. నాట్ ఓన్లీ కౌస్, ఫౌన్స్, క్యామెల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని కూడా ఉంది. ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది. రోడ్డు మీద నా కళ్ళ ముంగట మర్డర్ జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు చూడకుండా పక్కేళ్ళు వెళ్ళిపోతే యూనిఫామ్ లేనటువంటి సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోవచ్చు అనేది భారత శిక్షా స్మృతి లోపల, ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఉన్నటువంటి మినిమం బేస్. అది ఆ మాత్రం కూడా లేకుండా నీకెందుకు నువ్వు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళకి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. నేను ఎస్పీ గారితో మాట్లాడినా, ఐజీ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా, సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్, నేను ఈ రాష్ట్రంలో లేను, పరిస్థితి అదుపు తప్పుతుంది, మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగా పనిచేస్తలేరు, వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం 9 మందిని, ఇప్పుడు సాయంత్రం 4 మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారులారా, ఎవరికి భయపడుతున్నారు మీరు? మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడుతుంది, మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడుతుంది. కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి, కొన్ని రోజులు 3 రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే మాత్రం ఇది పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. పొద్దున 9 మంది హిందువులని అరెస్ట్ చేసిరు, సాయంత్రం 4 హిందువుల్ని అరెస్ట్ చేసిరు. కానీ వాళ్ళకి సంఘటనకి కారకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు. ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పాలి. ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట 144 సెక్షన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయొద్దు, ఎవరు మెదక్కు రావద్దు. బరాబర్ వస్తాం, మెదక్ ఎంపీగా బరాబర్ మెదక్కు వస్తాం, మెదక్ ప్రజలు ఓటేసిరు, మెదక్కు వస్తాం. ఇప్పుడే వస్తా ఐజీ గారు, మంచిగా విను రిజరా. ఎట్లా ఆపుతావు? ఏముందని ఆపుతావు? వేసి నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను తప్పకుండా వస్తా. నీకు చేత కాలేదు కదా, నేను చెప్తా నీకు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలో చెప్తా నేను. ఆయన మొదటి నుంచి కూడా మెదక్ ఎస్పీ సచ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్. నా ఎన్నికల సందర్భంగా కూడా డబ్బులున్నాయని 10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఏ రోజు సంఘటన స్థలానికి రాలేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు వచ్చిండు, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు వచ్చుతా ఉన్నాడు. నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నా, ఇంకొక హిందువును అరెస్ట్ చేసిన, ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకి సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి, హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని 205 క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దుటి నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్లే దాడి చేసిరని నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి, జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి. మీరు రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు తప్పు చేస్తే లేదా ఇంకెవరైనా తప్పు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కాపాడాల్సినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మంచిగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి లక్షలలో ఆస్తి నష్టమై తలలు పలిగి కత్తిపోట్లు జరుగుతూ ఉంటే దీనికి బాధ్యుడైనటువంటి ఎస్పీని, సిఐని ఇంకా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర డీజీపీ గారి నిష్క్రియాపరత్వం ఏందో అర్థం చేసుకోవాలి. ఎందుకు తెస్తలేరు ముస్లింస్ ని? ఎందుకు దొరుకుతలేరు మీకు వాళ్ళు? ఇది మీ చేతగాంతనం కాదా? ఒక్కరు దొరుకుతలేరా? ఒక్కరిని రిమాండ్ చేయడం శాతమైతే లేదా? పొద్దున కోర్టుకు తీసుకుపోతే జడ్జి గారు మోకామాష తిట్టింది, కనీసం ఊండ్ సర్టిఫికెట్ లేదు.
దెబ్బలు ఎవరికి తాకినాయో కనీసం ఓపి ఏడో ట్రీట్మెంట్ తీసుకుంటుండో లేక మీకు నచ్చింది కదా అని 307 పెడతా, నా చేతిలో పెన్ను పేపర్ ఉందని ఎఫ్ఐఆర్ రాస్తా అంటే పోలీసులు కూడా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, రేపటి నుంచి మీరు 100 మంది మీద కేసు పెడతామని, పీడీపీపీ యాక్ట్ పెడతామని, రాత్రి ఇళ్లలోకి ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అందరిలాగా ఏలుముద్ర రాజకీయ నాయకుడిని కాదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్. నువ్వేదో అనుకుంటున్నావు అంట, ఇంట్లోకి పోయే పోలీసు వాళ్ళు కొడితే ఒక అతని కాళ్ళు తిరిగిపోయినాయి, కంప్లైంట్ ఇస్తే నీ సిఐ తీసుకోడు. నేను వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా, ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా. బరాబరా పిల్లోడితో మీ సిఐ మీద నీ మీద కంప్లైంట్ ఇచ్చిస్తాను. పోలీసులు పడితే కాళ్ళు ఇరిగిపోతాయి, కంప్లైంట్ రిజిస్టర్ కదా. ఈజ్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్? ఎస్పీ గారు ఏం పని చేస్తా ఉన్నారు మీరు? పెద్ద పెద్ద బంగ్లాలు, ఫార్చునర్ కార్లు, ఏంది కమాండ్ కంట్రోల్ కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? ఎవరిని రక్షిస్తా ఉన్నారు? చాలా స్పష్టంగా మెదక్ ఎస్పీ గారికి పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్యూజ్డ్ ఉన్నారో ముస్లిమ్స్, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేతగాని మీరు బెటర్ యూ క్విట్ ద జాబ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్. ఎందుకంటే పొద్దుగల 9 మందిని రిమాండ్ చేసి ఇప్పుడు 4గురిని జడ్జి ఇంటి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇంత అత్యుత్సాహం ఏందో మెదక్ ఎస్పీ గారికి తెలియదు. నేను మళ్లీ చెప్తా ఉన్నా ఎస్పీ గారు, ఈ రోజు తర్వాత, ఈ నిమిషం తర్వాత మీరు హిందువులను వెంటాడినా, గోరక్షకులను అరెస్ట్ చేసినా, ఏదో ఇంకా 105 మందిని అరెస్ట్ చేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాం అంటే ఎస్పీ గారు, నాకు కూడా తెలుసు చట్టం, మాకు ఎట్లా పనిచేయాలో తెలుసు. ఒక్క గోరక్షకుని ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసిన, ఇళ్లలోకి పోయి భౌతిక దాడులు చేసిన, జరిగే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నువ్వే ముద్దాయిగా నేను సమాజం ముందు నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారికి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ, రంగనాథ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనేటువంటి కోరిక మీకుంటే, యూ స్టే ఇన్ ద మెదక్ ఫర్ టుడే నైట్, బికాస్ ఐ నో మెదక్ ఈజ్ ఎ సెన్సిటివ్ టౌన్. ఇష్టారాజ్యంగా వదిలేసి ఇలా సండే అని వెళ్ళిపోయి ఏదో బక్రీద్ రేపు వస్తామని అనుకుంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా నేరం చేసినటువంటి ఆ గోవులకు సంబంధించి జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లలో మొత్తం ముస్లింలు ఎవరైతే ఈ రూల్స్ ని బ్రేక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాత్రి కల్లా అరెస్ట్ చేయకపోతే ఎస్పీ గారు ఖచ్చితంగా రేపు పొద్దుగాల నీ ఆఫీస్కే వస్తాను, నువ్వు ఎట్లా అరెస్ట్ చేయవో చూస్తాను, మీ సంగతి ఏందో కూడా బరాబర్ చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.